మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎంఎస్ఎంఈ పార్కులు అయితే ప్రారంభం అయితే దశలోకి వచ్చాయి. ఇప్పుడు కర్నూలులో ఎంఎస్ఎంఈ పార్క్ అయితే ప్రారంభించారు మంత్రి టీజీ భరత్ గారు. అయితే ఎంఎస్ఎంఈ గురించి అసలు ఎలా ప్రాజెక్ట్ ఇది దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అసలు ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ పార్క్ అనేది ఎలా అప్లై చేయాలి, ఎవరు ఈ కేటగిరీలో వస్తారు? సో 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో చేయాలనే సంకల్పంతో లాస్ట్ వీక్ ఆల్రెడీ 50 పార్క్స్ కి సంబంధించింది 11 పార్క్స్ ఏమో దగ్గర స్టార్ట్ చేస్తున్నారు, అంటే ఓపెనింగ్ అయినాయి. ఇంకొక 39 ప్రాజెక్ట్స్ ఏమో ఫౌండేషన్ వేయడం జరిగింది వర్చువల్ గా సార్ చంద్రబాబు గారు. మెయిన్ ఉద్దేశం ఏమంటే మనకి ఫస్ట్ ఎకో సిస్టమ్ ఉండాలి. ఎవరన్నా పెట్టాలా పెట్టుబడులు, ఎవరైనా చిన్న ప్రాజెక్ట్ పెట్టాలా, చిన్న స్థాయిలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ పెట్టాలంటే ఎక్కడ ఉంటుంది మనకు ల్యాండ్, ఇది ఇక్కడ పార్కు, ఇది ఎంఎస్ఎంఈ పార్కు, ఇక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి అనేది మనం చెప్తే ప్రమోట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. 175 నియోజకవర్గాల్లో చేయాలనే ఆలోచన రావడం అనేది గ్రేట్ థింగ్. ఎందుకంటే అక్కడ ఫస్ట్ లోకల్ జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఎంతో కొంత గ్యారంటీ జాబ్స్ వచ్చేది. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు చేయాలంటే థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. ఆ థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ అనేది ఓన్లీ పాసిబుల్ విత్ చంద్రబాబు గారు. సో ఖచ్చితంగా ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. చిన్న ప్రాజెక్ట్స్తోనే మనకి ఎక్కువ ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ ఉండేది. పెద్ద ప్రాజెక్ట్స్ కన్నా చిన్న ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్లో ఏమన్నా వచ్చినాయి అనుకోండి, జాబ్ క్రియేషన్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇక్కడ జనరల్గా మనకి ఎంఎస్ఎంఈ పార్క్లో జనరల్గా ఇట్ విల్ బి గ్రీన్ జోన్ సంబంధించింది ప్రాజెక్ట్స్ వచ్చేదానికి బాగా అవకాశం ఉంటుంది. సో సరౌండింగ్ ఏమన్నా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏది బాగుంటుంది, ఏ ప్రాజెక్ట్ పెడితే బాగా డెవలప్ అవుతుంది. కోవాది తడకనపల్లి కోవాది ఎంత ఫేమస్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు మన 2-3 ఏరియాలు. అదే నువ్వు ఆల్ ఇండియా తీసుకోపోవాలంటే వాళ్ళకంటూ ఒక ఎకో సిస్టమ్, వాళ్ళకంటూ ఒక సపోర్ట్ సిస్టమ్ కానీ క్రియేట్ చేయగలిగితే ఆల్ ఇండియా గ్రో అయ్యేదానికి అవకాశం. ఎన్ని ఎకరాల్లో ఇది మొత్తం పార్క్ క్రియేట్ చేస్తుంది? ఇది దగ్గర 220 acres లో కర్నూలులో ఎంఎస్ఎంఈ పార్క్ గుట్టపాడు దాంట్లో జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటికీ ఆల్రెడీ 21 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దాంట్లో 50% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. ఇంకొక 18 కోట్లు అప్రోచ్ రోడ్డు కంప్లీట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది ప్రాజెక్టు. సో ఇంకోటి ఏమంటే బెస్ట్ 50 లక్షలు దగ్గర 49,50,000 ఎకరా, చాలా అతి తక్కువ అనమాట రేటు. మీరు కంపేర్ చేసుకుంటే వేరే చోట ఎందుకు ఇక్కడ తక్కువ అంటే, ఇక్కడ రాయలసీమ ప్రాంతం, ఇక్కడ ప్రాజెక్ట్స్ లేవు, ఇక్కడ పెద్దగా మనకు రాలేదు అనే ఉద్దేశంతో ఇక్కడ బెస్ట్ రేట్ పెట్టడం జరిగింది అనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్లో ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ వస్తాయి, ఉద్యోగాలు పుడతాయండి. ఇది ఎలా అప్లై చేయాలి, దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఏపీఐఎస్సి ఇక్కడ జెడ్ఎం ఉంటారండి, మన కలెక్టర్ ఆఫీస్లో కూడా కనుక్కోవచ్చు. ఏపీఐఎస్సి అని చెప్పి ఎవరన్నా వెబ్సైట్లో పోయి అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంది. లేకపోతే ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు మాకు పంపించిన ఏపీఐఎస్సికి కమిషనర్ గారికి, లేకపోతే నాకు పంపించిన విల్ ఫాలో ఇట్ అప్ అనమాట. సో ఇది ఆన్లైన్ సిస్టమ్ ఉంది, వెరీ ఈజీ, సింగిల్ విండో సిస్టమ్ ఉంటుంది. ఎవరికైనా ఏమైనా కావాలంటే డైరెక్ట్ ఆన్లైన్లో కూడా అప్లై చేసుకునేదాన్ని. ఒకవేళ ఆన్లైన్లో వాళ్ళకి అప్లై చేసుకునే అవకాశం లేదు, కొద్ది నాలెడ్జ్ అంత ఐడియా లేదు అంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎమ్మెల్యే గారు కూడా ఫార్వర్డ్ చేస్తారు. లేకపోతే కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ ఆఫీస్లో మా జెడ్ఎం ఏపీఐసి అతను ఉంటాడు, ఆయనకు పై చేసినా చేస్తారు. చాలా మంది చిన్నవాళ్ళు కూడా, ప్రజలు కూడా ఇది ఎంఎస్ఎంఈని ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఉపయోగించుకోవడం అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నేను చెప్తున్నా, ఎకో సిస్టమ్ అండి. ఫస్ట్ ఎకో సిస్టమ్ నుంచి మనకు ప్రాజెక్టులు పెడితే ఉద్యోగాలు పుడతాయి. అసలు అదే లేదనుకోండి. ఇప్పుడు చాలా మందికి ప్రాజెక్టులు కూడా రెడీ చేసుకుంటారు, కానీ రిజెక్ట్ అవుతుంటాయి. రిజెక్ట్ అయ్యేది ఏమి ఉండదు. ఇప్పుడు నేను అదే చెప్పిన, ఇప్పుడు డిపిఆర్ రెడీ చేసినారన్న కలెక్టర్ గారు చెప్పారు. సార్ డిపిఆర్ రెడీ చేయడమే కాదు, మనకు ఒక ప్రాసెస్ ఉంది. నేను ఇప్పుడు నేను సిస్టంలో ఉన్నా కాబట్టి నాకు అర్థమైంది. కేపీఎంజీ వాళ్ళు వెట్ చేస్తారనమాట. వాళ్ళు ఎట్లా చేయాలో ప్రాజెక్ట్ రిపోర్ట్ మాకు ఇచ్చినాం అనుకోండి, ఒకవేళ కరెక్షన్ చేసి ఏ రకంగా చేయాలో ప్రజెంట్ చేసినారనుకోండి సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో రిజెక్ట్ అయ్యేదానికంటే వాళ్ళకి తెలియక వాళ్ళ ఓన్ మెథడ్లో చేసి ఉంటారు. మనం ఆ ప్రాసెస్ చేసేదానికి మన దగ్గర ఉంది కదా, సిస్టమ్ ఉంది కాబట్టి వీల్ హెల్ప్. చిన్న పారిశ్రామికవేత్తలు కూడా ఓరోకల్లోని ఎంఎస్ఎంఈ పార్కులో పెట్టుబడులు పెట్టి అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ నిర్మించుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి టీజీ భరత్ తెలుతున్నారు. పర్సన్ వికాస్తో కిరణ్, సుమన్ టీవీ, ఓరోకల్.